చంద్రబాబు నాయుడు గారి పాఠాలు నేర్చుకుంటున్నారా? వాస్తవానికి అక్కడ కూడా మొన్న ఎన్నికలకు ముందు ఒక కాన్సెప్ట్ ఏంటి, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అనే పదం తీసుకొచ్చారు, ప్రజల్లోకి వెళ్ళారు, గెలిచారు. ఇక్కడ కూడా సూపర్ 6, అక్కడ 6 గ్యారంటీలు అన్నారు, ఇక్కడ సూపర్ 6 అన్నారు. ఏదైనా 6. అక్కడ తెలుగులో చెప్పారు, ఇక్కడ ఇంగ్లీష్లో చెప్పారు, అంతే, పెద్ద తేడా ఏమీ లేదు. ఓకే, అది ఎంతవరకు ఫాలో అయ్యారో లేదనేది పక్కన పెడితే వాళ్ళ 6 గ్యారంటీల పేరుతో ప్రజల్లోకి వెళ్ళారు, వీళ్ళ సూపర్ 6 పేరుతో ప్రజల్లోకి వెళ్ళారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం, అందులో సేమ్ కాపీ పేస్ట్ ఏంటి, ఇప్పుడు వీళ్ళు స్త్రీ శక్తి అని ఏదైతే పెట్టారో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అది కూడా అక్కడ పెట్టారు. వాళ్ళు ఏం చేశారు, కాంగ్రెస్ పార్టీ అప్పట్లో కర్ణాటకలో కూడా దాంతోనే గెలిచింది అనే ఉద్దేశంతో ఆ పథకాన్ని ఇక్కడ కూడా అమలు చేశారు. ఇప్పుడు అదే పథకాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది, కాపీ పేస్ట్ చేసింది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఆ విషయంలో ఒక రకంగా రేపు అమలు చేసిన తర్వాత ఏం జరిగిద్ది అనేది. కాకపోతే ఈ స్త్రీ శక్తి పథకానికి సంబంధించి ముందు అక్కడ ఆ 2 రాష్ట్రాల్లో ఏం జరిగింది, అలాంటి పరిణామాలు ఇక్కడ జరగకుండా చూడాలి.